గాయ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ వాళ్ళు సండే మార్నింగ్ ఒక పని మీద బయటకు వెళ్తున్నాము. ఎందుకు అంటే మాది మునగ చెట్టు పెద్దది పడిపోయిందనమాట మొన్న గాలి వచ్చి. ఇప్పుడు వెళ్ళి దానికి కట్టడానికి అని చెప్పి స్టిక్స్ తీసుకుందామని వెళ్తున్నాము, ఐరన్ స్టిక్స్. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ట్రాక్టర్ సప్లై అని నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ స్టోర్కి, సో ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ అన్ని గార్డెన్ సప్లైస్ ఉంటాయి, సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఇట్లా స్టార్ట్ అయ్యాను. కమ్ ఆన్, లెట్స్ గో. సో మై డే స్టార్ట్స్ విత్ కాఫీ. పొద్దున్నే కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట ట్రాక్టర్ సప్లైకి వెళ్దామని. అండ్ ఇది వచ్చి హ్యూస్టన్లో నా మోస్ట్ ఫేవరెట్ రోడ్స్ అనమాట. ఇది వచ్చి హ్యూస్టన్ అవుట్స్కర్ట్స్ కాదు, సిటీ మధ్యలోనే, అప్ టౌన్ ఏరియాలో ఇది. అండ్ మా ఇంటి దగ్గర నుంచి హైవే ఎక్కాలి అంటే మధ్యలో ఈ రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రోడ్స్. ఇక్కడ వచ్చి బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. బ్యూటిఫుల్ హౌస్ అంటే చుట్టూ గ్రీనరీ ఉండి మంచి లాన్ ఏరియా అండ్ టాల్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. సో చాలా ప్లెజెంట్గా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో అలా వచ్చి హైవే ఎక్కేసాము. ఇది వచ్చి కేటీ ఫ్రీవే అంటారు. మనకి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే 26 లైన్స్ వైడ్ ఉంటుంది అనమాట ఈ హైవే. అండ్ ఇది వచ్చి వరల్డ్లోనే వైడెస్ట్ హైవే అనమాట. హ్యూస్టన్లో ఉంటుంది ఇది. హ్యూస్టన్లో కేటీ ఫ్రీవే చూడండి, గూగుల్ చేసి చూడండి, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. అండ్ ముందు కూడా చూస్తున్నారు కదా పైన ఎన్ని లైన్స్ ఉన్నాయో. అండ్ అవన్నీ ఎక్కితే ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో మోస్ట్లీ అవన్నీ ఎక్కాల్సిన అవసరం నాకైతే రాలేదు ఇప్పటి వరకు నేను డ్రైవ్ చేసేటప్పుడు. సో మోస్ట్లీ కేటీ ఫ్రీవేనే వెళ్తాము. అండ్ ఈ హైవే ఇలా వెళ్తే హ్యూస్టన్ నుంచి ఆస్టిన్ కూడా ఇటే వెళ్ళొచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే మనం ట్రాక్టర్ సప్లైకి వెళ్తున్నాము. సో హ్యూస్టన్ గురించి మీకేం తెలుసో కామెంట్స్లో చెప్పండి. నేను కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను, వినండి. హ్యూస్టన్ వచ్చి టెక్సస్ స్టేట్లో ఉంది. అండ్ టెక్సస్ వచ్చి అమెరికాలో సెంట్రల్ టైమ్ జోన్లో ఉంటుంది. అండ్ హ్యూస్టన్ ఈజ్ ద 4th లార్జెస్ట్ సిటీ ఇన్ అమెరికా. సో అమెరికాలో ఉన్న సిటీస్ అన్నిట్లో 4th లార్జెస్ట్ సిటీ అనమాట హ్యూస్టన్. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్ వచ్చి అఫ్కోర్స్ గాల్వెస్టన్ బీచెస్ అండ్ నాసా కూడా ఉంది. నాసా అన్ని చోట్ల విజిట్ చేయడానికి పాసిబుల్ కాదు కదా. అండ్ ఫ్లోరిడాలో వచ్చి నాసా లాంచ్ స్టేషన్ ఉంటుంది. అండ్ దాని ఆపరేషన్స్ హ్యూస్టన్ నుంచి ఉంటుంది. అండ్ వరల్డ్లో పెద్ద మెడికల్ డిస్ట్రిక్ట్ వచ్చి హ్యూస్టన్లోనే ఉంది. బెస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్లో చూస్తున్నారు కదా అది కేటీ మిల్స్ అనే మాల్, అవుట్లెట్ మాల్. అండ్ ఈ రైట్లో చూస్తున్నారు కదా ఇది వచ్చి అమెరికన్ ఫర్నిచర్. సో మేము ఇంట్లో ఫర్నిచర్ అంతా అదే స్టోర్లో తీసుకున్నాం అనమాట హౌస్ తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు వచ్చి మనం ట్రాక్టర్ సప్లై దగ్గరికి వచ్చాము. సో ఇది వచ్చి కేటీలో ఉందన్నమాట ట్రాక్టర్ సప్లై అనే స్టోర్. ఇది వచ్చి మనకి బేసిక్ హోమ్ గూడ్స్ అండ్ ఎట్లా అంటే ఇంట్లో కావాల్సినవి గార్డెన్ సప్లైస్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ. సో వెళ్ళి చూద్దాం రండి. సో ఇదే ట్రాక్టర్ సప్లై, వచ్చేసాం ఇక్కడికి. అండ్ ఇప్పుడు మనకు వచ్చి మనకి గార్డెన్లో యూజ్ చేసుకునే కొన్ని స్టఫ్ కావాలి. సో అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట ట్రాక్టర్ సప్లై అనే స్టోర్కి. ఇది వచ్చి కొంచెం గార్డెన్ స్టఫ్ అండ్ మనకి హోమ్ రిలేటెడ్ స్టఫ్ ఉంటాయన్నమాట. వెళ్ళి చూద్దాం రండి. సో రాగానే ఎంట్రన్స్లో ఇట్లా ఇది తీసుకున్నానికి వచ్చాము. ఇది ఒకటి కావాలి, కటర్. సో ఇట్లా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. ఇంతకుముందు తీసుకున్నది ఏంటంటే అది కొంచెం తుప్పు పట్టినట్టు అయిపోయింది. సో ఇవి ఎంట్రన్స్లోనే పెట్టారు. ఇది వచ్చి $9.99 ఉంది. అండ్ ఇవి చూసారా చేపలు, మన ఇండియాలో ఉంటాయి కదా చేపలు ఇవి. సో అవన్నమాట. నేను అమెరికాలో ఫస్ట్ టైం ఇట్లా చూడటం. ఇవి $30 ఉంది, $29.99. సేమ్ మన ప్లాస్టిక్ చేపల్లాగే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే చార్కోల్ గ్రిల్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చి $499 ఉంది. ఇక్కడ చూస్తే కొన్ని టైర్స్ కూడా పెట్టున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి ఇవి లాకర్స్ లాంటివి, అంటే మనకు బీరువాల్లాగా ఉంటాయి కదా అవన్నమాట. సో సేఫ్టీకి బాగుంటాయి ఇంట్లో. ఇక్కడ మనకి ఐరన్ షెల్ఫ్స్ అలా ఇవ్వరు యూజువల్గా హౌజెస్లో. సో ఇలాంటి బీరువాల్ లాంటివి తీసుకుంటే లైక్ ఆఫీసెస్లో కానీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి, ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారనమాట. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఇక్కడ అవుట్ సైడ్ ఫార్మ్స్లో కానీ లేకపోతే కొంతమంది బ్యాక్ యార్డ్స్లో కూడా ఇలా సెటప్ చేసుకుంటారు. ఇదేంటి అంటే మనకి చిక్స్ పెంచుకోవడానికి కానీ ఏమైనా యానిమల్స్ని పెంచుకునే కేజెస్ ఇవి. సో బ్యాక్ యార్డ్లో చికెన్స్ పెంచుకోవాలన్నా ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడికి రండి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ వీళ్ళు ఇట్లా కోడి పిల్లలు పెట్టున్నారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా. సో కోడి పిల్లలు అండ్ ఎగ్స్ ఇంక్యుబేట్ అవ్వడానికి ఇట్లా లైట్ సెటప్ కానీ వాటికి వామ్గా ఉండాలి కదా. సో ఆ సెటప్ అంతా ఇలా ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ కంటైనర్స్లో చికెన్స్ని పెంచుకోవచ్చు. లేదంటే ఈ పెద్ద సెటప్ తీసుకొని మనం
ఇంకేమన్నా గోట్స్ కానీ ఇలా పెద్ద యానిమల్స్ పెంచుకోవాలన్నా ఇలాంటివి వాడతారనమాట. ఇక్కడ ఇవి కూడా ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గ్రిల్స్ ఉన్నాయి. ఇవి గ్యాస్ గ్రిల్, ఇందాక మనం చార్కోల్ గ్రిల్ చూసాం కదా, అలాగే ఇది గ్యాస్ గ్రిల్ అనమాట. ఇది కూడా సాలిడ్గా బాగుంది, గట్టిగా. ఇక్కడ సీడ్స్ ఇలా అమ్ముతున్నారు ప్యాక్ చేసి. నేను యాక్చువల్లీ ఈ జినియాస్ ఒకటి తీసుకుంటాను. ఇలా కలర్ఫుల్గా వస్తాయి ఫ్లవర్స్, మనకి చామంతి పూల్లాగా. సో ఫ్రంట్ యార్డ్లో చాలా నిండుగా బాగుంటుంది అట్లాగా. ఇక్కడ వచ్చి వెజిటేబుల్ ఉన్నాయి, సీడ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఈ ట్రే మేబీ నెక్స్ట్ ఇయర్ మా హస్బెండ్కి గిఫ్ట్ ఇస్తాను. రకరకాల గిన్నెలన్నీ వాడుతూ ఉంటారనమాట మొక్కలు పెట్టుకోవడానికి. సో ఇదేంటిది అంటే మనం సీడ్స్లో కొంచెం కొంచెం మట్టేసి మనం ఫస్ట్ స్ప్రౌట్స్ తెచ్చుకోవడానికి, ఇవి ప్లాంట్స్కి. సో ఇక్కడ చూస్తే మనకు గార్డెన్లో యూజ్ చేసే కటర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కటర్స్. యాక్చువల్లీ ఇది తీసుకోవడానికి వచ్చాము. ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా, 2 ప్యాక్ ఉంది ఒకటి, అది తీసుకున్నాము. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నాకైతే తెలీదు. నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. చూద్దాం మరి అది సింగిల్ది తీసుకుంటారా లేకపోతే, ఎందుకంటే నేను గార్డెన్లో ఊరికే చూసి ఎంజాయ్ చేయడం వరకే, ఎక్కువ దిగి చేసేది మా హస్బెండే. సో ఆయనకి ఏది కన్వీనియంట్ ఉంటే అదే తీసుకుంటారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, షవల్స్ కానీ ఇలాంటి టూల్స్ అన్నీ, రేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి గార్డెన్లో కానీ ఎక్కడైనా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి, సో అందరూ ఇలా టూల్స్ కొనుక్కొని పెట్టుకుంటారు అనమాట ఇంట్లో. మనకి ఇండియాలో అయితే అందరూ ఎవరో ఒకళ్ళు హెల్పర్స్ వచ్చి చేస్తారు. ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇలా కొనుక్కొని పెట్టుకుంటాం. వచ్చి ఫైర్ పిట్స్, ఇవన్నీ లాన్ మూవర్స్ అనుకుంటా. సో బయట గడ్డి కట్ చేసుకోవడానికి అట్లా. అండ్ ఇక్కడ కొన్ని ఇట్లా కార్ట్స్ ఉన్నాయి, ఏమన్నా షిఫ్ట్ చేసుకోవాలన్నా అటు ఇటు. అండ్ మనం మెయిన్ ఇవాళ వచ్చిన పని వచ్చి ఇవి తీసుకెళ్ళడానికి. ఇంట్లో మునగ చెట్టు వంగిపోయింది అనమాట, మొన్న పెద్ద గాలి వచ్చింది, ఆ గాలికి వంగిపోయింది. సో ఇవి తీసుకెళ్దామని వచ్చాము. యాక్చువల్లీ హోమ్ డిపోలో కూడా ఉంటాయి, కానీ వీటిని టీ పోస్ట్లు అంటారు. హోమ్ డిపోలో కూడా ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడికి చూస్తే ఒక $4 డిఫరెన్స్ ఉంది ప్రైస్. చూస్తున్నారు కదా, $8.69 ఉంది ఇక్కడ. సో అవి 5 తీసుకున్నాము. ఇది మన కార్ట్. ఈ జినియా సీడ్స్ కూడా వేస్తున్నాము. అండ్ ఇవన్నీ వచ్చి ట్రెల్లీస్ అనమాట. మనకి నెట్ ఉంటుంది కదా, ట్రెల్లీస్ నెట్. సో ఇట్లాగా మేము ఆల్రెడీ తీసుకొచ్చి వేసాం గార్డెన్లో, కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేయాలి. నాకు ఇది అంత సాలిడ్గా అనిపించలేదు. అండ్ ఇవన్నీ కూడా వచ్చి గార్డెన్ టబ్స్ అనమాట. అంటే ఎక్కువ మట్టి తోవి ఇట్లా బెడ్స్ వేసుకొని అలా చేయలేని వాళ్ళు ఈ టబ్స్ తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఈజీ అనమాట. సో పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. కాకపోతే నాకు పర్సనల్గా నేను ప్రిఫర్ చేయను ఇది, ఎందుకంటే చాలా హీట్ అబ్జార్బ్ చేస్తుంది ఇవి మెటల్వి, హ్యూస్టన్లో ఎస్పెషల్లీ మాకుండే ఎండలకి. అండ్ ఇది కాస్ట్ వచ్చి $400. సో ఆ కాస్ట్కి వుడెన్ బెడ్సే అయిపోతుంది చేయించుకుంటే. అండ్ వాటిలోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఇట్లా రౌండ్వి కూడా ఉన్నాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ గార్డెనింగ్లో మనకి యూజ్ చేసేవి. చూస్తున్నారు కదా, నేను ఇలాంటివి తీసుకెళ్ళాను అనమాట. నేను చూసిన రీసెర్చ్లో కొంతమంది ఇవి యూజ్ చేశారు, కానీ ఇవి ఏమవుతుందంటే మనం పెద్ద వేసినప్పుడు, పెద్దవి ట్రెల్లీస్ లాగా వేసినప్పుడు ఇవి వంగిపోతున్నాయి వెయిట్కి. ఇక్కడ కొన్ని వ్యాగన్స్ ఉన్నాయి ఇలాగా. ఇవి వచ్చి సాయిల్ మనం ఇప్పుడు బయట కొనుక్కొని వచ్చినాయి, అటు ఇటు స్విచ్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతాయి. మనం ఇందాక అటు వెళ్ళాము లోపలికి, అండ్ ఇప్పుడు ఇటు నుంచి వచ్చాము. ఇది వచ్చి గార్డెన్ సెంటర్ ఎంట్రన్స్, అవుట్డోర్ది. అది ఇండోర్ది స్టోర్. అది చిన్న స్టోరే, పెద్దదేం కాదు. అండ్ ఇక్కడ ఇట్లా సాయిల్ బ్యాగ్స్ పెట్టున్నారు, చాలా వెరైటీస్ ఆఫ్ సాయిల్స్. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఇది టాప్ సాయిల్, అక్కడ బ్లాక్ గోల్డ్ అని ఉంది. అండ్ ఇక్కడ ఆర్గానిక్ రేజ్డ్ బెడ్ అండ్ గార్డెన్ సాయిల్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాయిల్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ నేను ఇందాక చెప్పా కదా లోపల నేను ఇలాంటివి తీసుకోవాల్సింది అని, ఇవి కరెక్ట్ అనమాట. మనకి అవుట్స్కర్ట్స్ వరకు వచ్చి ఇవేంటంటే మనకు కరెక్ట్గా ఆర్చ్ లాగా నిలబడతాయి. ఇందాక లోపల చూసిన షీట్స్ రోల్ లాగా ఉన్నాయి కదా, అవి ఏంటంటే వెయిట్ కొంగిపోతున్నాయి. సో మేము ఈ ఇయర్ చేంజ్ చేద్దామంటే ఆల్రెడీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాము. మేబీ నెక్స్ట్ ఇయర్ ముందే
ప్లాంట్గా తీసుకెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ట్రెల్లీస్ పాకేస్తున్నాయి, దొండకాయ పందిరి కానీ సొరకాయలు బీరకాయలు ఇవన్నీ కానీ పాకేస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఈ ఇయర్కి అట్లా కానిచ్చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళి ప్రాపర్ ఆర్చ్ లాగా సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఇవి ప్రైస్ చూస్తే ఇది ఒక ట్రెల్లీ చూస్తే $26 ఉంది, $27. సో అప్పుడు ఆలోచించామన్నమాట, ఇంత కాస్ట్ పెట్టి ఇదొక్కటి తీసుకెళ్లే బదులు అలా రోల్ తీసుకెళ్తే మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది అని. బట్ యా, దట్ వాజ్ ఎ మిస్టేక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గడ్డి మోపులు. ఈ గడ్డి మోపు చూడండి కాస్ట్ ఎట్లుందో. లైవ్ స్టాక్ రౌండ్ బేల్ $109 అంట ఈ గడ్డి మోపు. అండ్ ఇది కేటీ హైవే పక్కనే ఉందన్నమాట స్టోర్. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూద్దాం రండి. ఇవి వచ్చి ఇందాక లోపల పెద్దది చూసాం కదా మనం షెల్టర్ లాగా, ఇట్లాంటివి చిన్న చిన్న చికెన్ కూప్స్ ఇవి. ఇదిగో చూసారా, పీపీ కాటేజ్ పౌల్ట్రీ హచ్ అని, ఇది ఒక చికెన్ కూప్. సో ఇవన్నీ ఇక్కడ ఇంట్లో చికెన్స్ని కోళ్ళని అట్లా పెంచుకోవడానికి. ఇవి చాలామంది బ్యాక్ యార్డ్స్లో పెట్టుకొని పెంచుకుంటారు. హౌసెస్లో ఏదో ఒక లిమిట్ పర్మిషన్ ఉంటుందంట, 3 chickens వరకు ఏమో పెంచుకోవచ్చు. మా హస్బెండ్ వదిలేస్తే పెంచుకుంటారు కానీ స్మెల్ వస్తాయని చెప్పి నేనే అలౌ చేయను, అంటే ఎగ్స్ కోసం. యా, ఇది కొంచెం పెద్దగా ఉంది. కొంచెం ఎక్కువ చికెన్స్ పెంచుకునే వాళ్ళకైతే, మేముండే ఏరియాలో 3 chickens వరకు ఏమో పర్మిషన్ ఉందని విన్నాను. ఇందాక లోపల చూసాం కదా అలాంటిది, ఇది ఇంకొంచెం చిన్న సైజు ఉంది ఇక్కడ. ఇవి కాస్ట్ ఎట్లా ఉన్నాయి, ఇది వచ్చి $999,000 ఉంది, ఇది $800, అది $800 ఉంది. అండ్ ఇక్కడ చూడండి కొన్ని ఇలా బయట పెట్టున్నారు, అవుట్డోర్ సిట్టింగ్ చైర్స్ అన్నమాట. సో ఇది వచ్చి $159, ఇది $179. అండ్ ఉయ్యాల చాలా బేసిక్గా ఉంది, ఇది జస్ట్ చెక్కలతో కొట్టేసి చేసినట్టుంది. ఇక్కడ కొన్ని గ్రిల్స్ ఉన్నాయి, ఇవన్నీ గ్యాస్ గ్రిల్స్లో ఉన్నాయి. ఆ చివరిది చార్కోల్ గ్రిల్. అండ్ ఇక్కడ కొన్ని టొమాటోస్ చెట్లు కట్టడానికి ట్రెల్లీస్ పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇవి అవుట్డోర్ లాన్ మూవర్స్ పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవేంటంటే హౌసెస్ పెద్ద పెద్ద లాట్స్లో ఉంటాయి కదా, 1 acre లాట్స్, అవుట్స్కర్ట్స్, కమర్షియల్ ల్యాండ్స్, అలాంటి వాటికి యూజ్ చేసేవి ఇవి. ఇది చూస్తే మనకి $4,899, క్లోజ్ టు 5,000 అవుతుంది. ట్యాక్స్ అన్నీ కలిపి 5,000 ప్లస్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇవి చూడండి, చికెన్స్ నాంత ఎత్తున్నాయి ఇక్కడ. సో ఇక డెకార్కి పెట్టుకునేవి ఇవి, నా హైట్ ఉంది ఇది. ఇక్కడ చూస్తే మనకి ఇట్లా నీట్గా ఫ్లవర్ పాట్స్ అన్నీ పెట్టున్నారు సేల్కి. సో పైన హ్యాంగ్ చేసుకునే ప్లాంట్స్ కానీ కుండీల్లోవి. ఇక్కడ చూస్తే కొన్ని గ్రాస్ కట్టర్స్ ఉన్నాయి, హ్యాండ్ కట్టర్స్, చిన్న చిన్న లాన్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే సైడ్ గడ్డి కట్ చేసుకోవాలన్నా సో ఈ గ్రాస్ కట్టర్స్ సరిపోతాయి. అండ్ ఇది వచ్చి అరౌండ్ $190, $240 అలా ఉన్నాయి ప్రైజెస్. సో బేస్డ్ ఆన్ దట్స్ కెపాసిటీ. సో ఇక్కడ చూస్తే మనం పికప్కి కార్ పికప్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట, లోపల ఇక్కడ లోడ్ చేస్తారు. ఇవి యాక్చువల్లీ మనం 10 తీసుకున్నాము. సో బిల్ తీసుకొస్తే అవి చెక్ చేసుకున్నాడు, చెక్ చేసుకొని యాక్చువల్లీ ఇవి మనం తీసుకున్నది టీ పోస్ట్. సో ఒక్కొక్కటి వచ్చి $8.69, 10 తీసుకున్నామంట అవి. సో నేను ఇంకా 5 అనుకొని వచ్చాను, బట్ 10 తీసుకుంటున్నాము అవి. కార్లో సీట్స్ ఫోల్డ్ చేసేసి ఇలా పెడుతున్నాం అనమాట. యా, ఆ చివరి నుంచి ఈ చివరికి 8 feetవి సరిపోయినాయి. సో అయిపోయింది, ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. సో ఇంటికి వెళ్ళాక అసలు ఎందుకు తీసుకెళ్తున్నాము ఇవి అనేది చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మునగ చెట్టు. లాస్ట్ ఇయర్ బాగా కాయలు వచ్చింది. సో ఈ ఇయర్ వింటర్లో కట్ చేసేస్తాము, చచ్చిపోతాయి కాబట్టి. కట్ చేసి ఆ మొదల వరకు స్ట్రాంగ్గా అలా ఉంచుతాము. ఇప్పుడు ఏంటంటే ఇట్లా పడిపోయింది. సో దీనికి కట్టడానికి ఆ ట్రెల్లీస్ తెద్దామని చెప్పి వెళ్ళామన్నమాట గార్డెన్ సప్లైకి. ఈ చెట్టు అంతా వంగిపోతుంది ఇట్లాగా, మొన్న గాలి వచ్చినప్పుడు వంగిపోయింది ఇవి. సో ఇక్కడ ఉన్నాయి కదా మనకి రాడ్స్, ఇవి తెచ్చింది 10 rods. అండ్ ఇవి టొమాటో రాడ్స్ తేవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకో మునగ చెట్టు ఉంది చూడండి, అండ్ ఇదంతా గ్రేప్స్ పందిరి. సో ఈ గ్రేప్స్కి కూడా ఏదైనా కడదాము అని చెప్పి రాడ్స్ కొట్టేసి దాన్ని కూడా నీట్గా సెట్ చేద్దాము అని చెప్పి 10 rods తీసుకొచ్చాము.
సో ఇంకెక్కడైనా యూజ్ అయినా కానీ అక్కడ దాకా వెళ్ళి రావాలంటే కష్టం కాబట్టి తెచ్చిపెట్టుకుంటే ఉంటాయి నెక్స్ట్ కూడా. సో మునగ చెట్టు ఇందాక తెచ్చిన రాడ్ పెట్టి అయితే కట్టేశారు. సో ఇప్పుడైతే లుక్స్ గుడ్ సో ఫార్. చూద్దాం ఈ ఇయర్ ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము. లాస్ట్ ఇయర్ అయితే 20 కాయలు వచ్చాయి ఈ చెట్టుకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.